మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమ్లో మనం థర్డ్ యూనిట్లో అంటే సెండింగ్ రిప్లైస్ గురించి తెలుసుకున్నాం. థర్డ్ యూనిట్లో సెండింగ్ రిప్లైస్, మనం రిప్లైస్ని ఏ విధంగా సెండ్ చేయాలి, త్రూ ద ఈమెయిల్ ద్వారా ఏ విధంగా మనం పంపించాలి అనే విషయాన్ని మనం గత లెసన్స్లో మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రీవియస్ లెసన్స్లో అలా కంటిన్యూగా ఈ సెండింగ్ రిప్లైస్ గురించి తెలుసుకున్నాం. అంటే సెండింగ్ రిప్లైస్, ఈ రిప్లైస్ పాయింట్స్ చూసినట్లయితే ఈ రిప్లైస్ పాయింట్స్లో అంటే ఈ సెండింగ్ రిప్లైస్లో రిప్లై పాయింట్స్ ఉన్నాయి. ఏముంది? రిప్లై పాయింట్స్ ఈ రిప్లై పాయింట్స్ చూసినట్లే రిప్లై టు పాయింట్స్ ఏంటిది? రిప్లై టు పాయింట్స్. ఈ రిప్లై టు పాయింట్స్ చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ డిస్కషన్, ఒకవేళ నువ్వు డిస్కషన్ చేయాలనుకున్నప్పుడు డోంట్ పుట్ ఇట్ ఎన్ టాప్ ఆఫ్ ది మెసేజ్. ఒక డిస్కస్ అంటే ఈమెయిల్లో నువ్వు డిస్కస్ పెట్టాలనుకున్నప్పుడు, ఈమెయిల్లో నువ్వు డిస్కస్ పంపించాలనుకున్నప్పుడు డోంట్ పుట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది మెసేజ్. ముఖ్యమైన మెసేజ్ని నువ్వేంటంటే నువ్వు ఉంచకూడదు. ముఖ్యమైన మెసేజ్ అనేది నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యమైన మెసేజ్ డోంట్ పుట్ ది టాప్ ఆఫ్ ది మెసేజ్. అండ్ ఎక్సెప్షన్ చూసుకున్నట్లయితే ఎక్సెప్షన్ అండ్ డోంట్ పుట్ ది మెసేజ్ ఎక్సెప్షన్ దట్ ఫీల్ ఫ్రీ టు రిప్లై. ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఎక్సెప్షన్ అంటే భిన్నమైన విధాలుగా నువ్వేం చేయాలంటే అనేక విధాలుగా టాపిక్స్ని నువ్వేంటంటే రిప్లై ఇవ్వచ్చు. భిన్నమైన విధాలలో, అనేక రకాలమైన విధానాల్లో నువ్వేం చేయొచ్చు? నువ్వు రిప్లై ఇవ్వచ్చు. అనేకమైన విధానాల్లో నువ్వు రిప్లై ఇవ్వచ్చు. అనేకమైన విధానాలు అందుకనే ఫీల్ ఫ్రీ ఫ్రమ్ ఆన్ టాప్ if you reply is a single point and not addressed to any specific part. నువ్వు అలాగా ఎక్సెప్షన్ అంటే భిన్నమైన విషయాల్లో నువ్వు మెసేజ్ అంటే ఈమెయిల్ పంపించాలనుకున్నప్పుడు ఇఫ్ యూ రిప్లై ఇస్ సింగిల్ పాయింట్, నీ రిప్లై ఏ విధంగా ఉండాలంటే సింగిల్ పాయింట్లో ఉండాలి. నీ రిప్లై ఏ విధంగా ఉండాలి? సింగిల్ పాయింట్లో ఉండాలి. నీ రిప్లై సింగిల్ పాయింట్లో ఉండాలి. అండ్ నాట్ అడ్రస్ టు ఎనీ స్పెసిఫిక్ పార్ట్. అంటే ఎనీ స్పెసిఫిక్ పార్ట్ అడ్రస్ స్పెసిఫిక్గా ఉన్న అవసరం లేకుండా సింగిల్ పాయింట్లో నువ్వు ఇస్తే సరిపోతుంది. If you only want to address part and means and delete any part of relevant what you are responding. అంటే ఒకవేళ నీకు పంపించవలసిన దాంట్లో అడ్రస్ కావాల్సినప్పుడు మెసేజ్లో డిలీట్ ఎనీ పార్ట్ ఆఫ్ నాట్ రిలివెంట్ టు వాట్ యువర్ రెస్పాండింగ్. ఏం రెస్పాండ్ అవుతున్నావో, నువ్వేమి రిలివెంట్గా ఇవ్వాలనుకుంటున్నావో, ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి, ఇవ్వాల్సిన విషయాలు ఏంటి అనేది నువ్వేం చేయాలని నువ్వు జాగ్రత్తగా పంపించుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకేంటంటే ప్లేస్ యాక్షన్ ఐటమ్స్ ఆన్ టాప్. ప్లేస్ యాక్షన్ ఐటమ్స్ ఆన్ టాప్. టాప్ అంటే ముఖ్యమైన అంటే ఐటమ్స్ యాక్షన్స్ ఉన్న ముఖ్యమైన ఇవన్నీ కూడా నువ్వేంటంటే నువ్వు ఉంచవలసింది. ఇఫ్ దేర్ ఆర్ థింగ్స్ దట్ ద రిసిపెంట్ మస్ట్ డూ ఏ ప్లేస్ దెన్ ప్లేస్ దెమ్ అప్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దెమ్ ఇన్ ద బాడీ. అంటే ఏంటంటే ఇఫ్ దేర్ ఆర్ థింగ్స్ దట్ ద రిసిపెంట్స్, ఒకవేళ రిసిపెంట్కి ఏమైనా ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలు అతను ఏం చేస్తాడంటే ఒక బాడీ రూపంలో రాసి అతను ఏం చేస్తాడంటే అది ఆ ఈమెయిల్ని ఏంటంటే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాదు మెనీ ఈమెయిల్స్ క్లయింట్స్ గివ్ ఏ అండ్ పీర్ రివ్యూ ఆఫ్ ది టాప్ పార్ట్ ఆఫ్ ది మెసేజ్. చాలామంది క్లయింట్స్ ఏం చేస్తారంటే
వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా ఈ పీర్ రివ్యూ పెట్టుకుంటారు. ఈ ఈమెయిల్స్ని మనకు ప్రీ రివ్యూ పెట్టుకుని అందులో ఉన్న మెసేజ్ ఏంటి, ముఖ్యమైన మెసేజ్లు ఏంటి, ముఖ్యమైన విషయాలు ఏంటి అని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మెసేజ్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యమైన ఉన్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యమైన మెసేజ్లు ఏమైనా ఉన్నాయా, జంక్ మెసేజ్లు కానీ అనవసరమైన మెసేజ్లు డిలీట్ చేసేసి ముఖ్యమైన మెసేజ్లు ఏమైనా ఉన్నాయా లేదా అని చూస్తారన్నమాట. అవి ఏంటంటే వాళ్ళు చదువుకుని వాళ్ళు మరలా వాళ్ళు సెండింగ్ రిప్లైస్ ఏమైనా పంపించాలో లేదో అనేది ముఖ్యంగా వాళ్ళు స్టడీ చేసుకుంటారు అన్నమాట. రిప్లై టు ఆల్ ఆర్ రిప్లై సెండర్స్. నువ్వు రిప్లై ఇవ్వాలి, రిప్లై టు ఆల్. తర్వాత ఏంటంటే రిప్లై టు ఆల్ ఆర్ రిప్లై టు సెండర్. అంటే ఒకవేళ నువ్వు పంపించాలనుకున్న రిప్లై టు ఆల్ అందరికన్నా పంపించాలి, లేకపోతే రిప్లై టు సెండర్. ఎవరికైతే నువ్వు రిప్లై ఇచ్చారో నీకు వాళ్ళకి మరలా తిరిగి ఏం చేయాలంటే నువ్వు సెండ్ చేయాలి. నువ్వు సెండ్ చేయలేవు కానీ రిప్లైయింగ్ అంటావు కానీ ఈమెయిల్ క్లిక్ రిప్లై టు ఆల్. ఒకవేళ ఎక్కువ మందికి నువ్వు రిప్లై ఇవ్వాలనుకో, ఒకళ్ళకి కానీ ఇంక ఎక్కువ మందికి రిప్లైస్ ఇవ్వాలనుకో, నువ్వు ఈమెయిల్ ఏంటంటే క్లిక్ చేయాలంటే ఎక్కువ మ్యాటర్ ఒకే అందరికీ వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ మ్యాటర్ అందరికీ చేరాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. ఏం చేయాలి? క్లిక్ చేయాలి. మన రిప్లై కానీ ఈమెయిల్ క్లిక్ రిప్లై టు ఆల్. నువ్వు అందరికి ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు ఆ టైప్ చేసినటువంటి ఈమెయిల్ ఏది ఉందో అది ఒకసారి క్లిక్ చేస్తే అందరికీ వెళ్తుంది. టు ఆల్. ఆఫ్టర్ యూ హ్యావ్ రిటర్న్ ది ఈమెయిల్ డిసైడ్ దట్ హూ ఇన్ ద రెస్పాన్స్. తర్వాత నువ్వేంటంటే నువ్వు ఎవరెవరికి ముఖ్యమైన ఇస్తే తర్వాత ఎవరెవరికి పంపించుకోవాలో ఈమెయిల్ డిసైడ్ చేస్తున్నట్టు ఎవరికి రెస్పాండ్ ఎవడో వాళ్ళు ఎవరికి పంపించాలి, ముఖ్యమైన వాళ్ళకి ముందు పంపిస్తా, తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా చూసి ఎవరెవరికి పంపించాలి ఏంటనే దాని తర్వాత నువ్వేంటంటే ఆ ఈమెయిల్ రిటర్న్ చేసి పంపిస్తూ ఉంటావు. ఈమెయిల్ రిటర్న్ చేసి ఏం చేస్తూ ఉండాలి? పంపిస్తాను. బ్రేకప్ ఈమెయిల్స్. తర్వాత ఏంటంటే బ్రేకప్ ఈమెయిల్స్. ఈమెయిల్స్ను బ్రేకప్ చేయటం లేదు. ఇఫ్ యు ఆర్ ఈమెయిలింగ్ ద సేమ్ పర్సన్, ఒక వ్యక్తికి ఎక్కువ ఈమెయిల్స్ నువ్వు పంపించాలనుకో అంటే ఒకే వ్యక్తికి ఎక్కువ ఈమెయిల్స్ పంపించాలనుకున్నప్పుడు ఏంటంటే స్పష్టమైన భిన్నమైన టాపిక్స్ ఉంటాయి, సెవరల్ డిస్టింక్ట్ టాపిక్స్ ఉంటాయి. ఒకే టాపిక్ని అంతవల్ల పంపించాం కదా ఈమెయిల్ ద్వారాగా, ఒక విషయాన్ని అంతవల్ల పంపించాం కదా. డిఫరెంట్ ఈమెయిల్స్ని డిఫరెంట్ టాపిక్స్ని మనం ఏంటంటే డిఫరెంట్గా మనం ఒకే వ్యక్తి పంపిస్తూ ఉంటాం డిఫరెంట్ టాపిక్స్. అటువంటిప్పుడు ఇట్ ఈస్ యూజువల్లీ గుడ్ ఐడియా టు స్ప్లిట్ ది ఈమెయిల్ పార్ట్ ఇంటూ ద ఇండివిజువల్. అప్పుడు నువ్వేం చేయాలంట అలా పంపించేటప్పుడు దాన్ని పార్ట్ వైజ్గా తీసుకుని ఇండివిజువల్గా అండ్ ప్రొసెసిబుల్ ఈమెయిల్స్ అంటే వీలుగా ఉన్నటువంటి ఈమెయిల్స్ని పంపిస్తూ ఉండాలి. ఒక్కసారి లంసం లేకపోతే ఒకసారి పంపించే అవసరం లేకుండా ఒకసారి పంపించకుండా నువ్వేం చేస్తావంట ఒకే పర్సన్కి ఎక్కువ ఈమెయిల్స్ పంపించేటప్పుడు దాన్ని ఏంటంటే ఒక గుడ్ ఐడియా ఆలోచించి నువ్వేం చేస్తావంటే వాటిని నువ్వు ఇండివిజువల్గా దాన్ని స్ప్లిట్ చేసి అంటే దాన్ని స్ప్లిట్ అంటే పగలగొట్టు లేదంటే దాన్ని భాగాల కింద చేసి నువ్వేం చేస్తావు భాగాల కింద చేసి వాటిని పంపించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అవి ఇండివిజువల్ ప్రాసెసబుల్ ఈమెయిల్స్. ఇండివిజువల్గా అవి అనుకూలంగా ఉండే విధంగా ఆ ఈమెయిల్స్ని మనం పంపిస్తూ ఉండాలన్నమాట. మేనర్స్ చూసుకున్నట్లయితే ఇలా మేనర్స్ అంటే ఏంటి? మేనర్స్ డోంట్ ఫర్గెట్ యాడ్ ప్లీజ్ ఆర్ థ్యాంక్ యూ వెన్ యు ఆర్ అప్రిషియేట్. ఒకవేళ నీ ఈమెయిల్ పంపించేటప్పుడు మనిషికి వ్యక్తిగత మేనర్స్ ఉండాలి, పద్ధతి ఉండాలి, రీతి ఉండాలి. ఏంటంటే నువ్వు ఈమెయిల్స్ పంపించేటప్పుడు ఏమంటే ఏం యాడ్ చేయాలి? ఏం యాడ్ చేయాలంటే థ్యాంక్ యూ. ఏం యాడ్ చేయాలి? థ్యాంక్ యూ వెన్ యు ఆర్ అప్రిషియేట్ ప్లీజ్ ఆర్ థ్యాంక్ యూ అని ఏం చేయాలంటే నువ్వు పంపిస్తూ ఉండాలి.
ప్లీజ్ ఆర్ థ్యాంక్ యూ అని నువ్వు పంపిస్తూ ఉంటావు. అదే అంటే అది అది మర్యాద, అది సహజంగా ఇచ్చే మన మర్యాద. మాట్లాడేటప్పుడు మర్యాద ఇవ్వాలి, అలాగే ఈమెయిల్స్ పంపించేటప్పుడు మనం మర్యాదగా ఈమెయిల్స్ని పంపించవలసి ఉంటుంది, ఈమెయిల్స్ని పంపించుకుంటాం. అలా అంతే మర్యాద లేకుండా మనం పంపిస్తే అది అది ఎలా ఉంటుంది అంటే చూడడానికి బాగోదు. అది ఎలా ఉంటుంది చూడడానికి, అది చూడడానికి అంటే ఆ ఈమెయిల్స్ చదివేటప్పుడు అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఏమవ్వాలంటే వాళ్ళకి మేనర్స్తో కూడినటువంటి, అంటే మంచి పద్ధతితో కూడినటువంటి ఈమెయిల్స్ పంపించాలి. అందులో పద్ధతి ఏం కనిపిస్తుంది, ప్లీజ్ అని యూజ్ చేయొచ్చు, అలాగే ప్లీజ్ అని థ్యాంక్ యూ అని యూజ్ చేయొచ్చు. ఇటువంటి వర్డ్స్ని యూజ్ చేస్తే ఆ ఈమెయిల్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈమెయిల్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ ఈమెయిల్ ఎఫెక్టివ్గా ఉంటుంది కనుక ఆ విధంగా పంపాలి. థ్యాంక్ యూ ఆఫెన్ కమ్స్ ఆఫ్ యాజ్ మోర్ సిన్సియర్ దెన్ సిన్సియర్లీ. సిన్సియర్లీ మనం లెటర్ లాస్ట్లో రాసిన తర్వాత ఈమెయిల్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ట్రూలీ పెడతాం కదా, అలా కాకుండా థ్యాంక్ యూ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉన్నట్టు. థ్యాంక్ యూ అనే మాట చాలా ఆఫెన్ కమ్స్. థ్యాంక్ యూ అనే మాట ఎక్కువగా వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అనే మాట ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఏంటంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేయాలి. దాన్ని ఎక్కువగా ఏం చేయాలి, మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ థ్యాంక్ యూ అనే దాని మాటని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అందుకనే ఇటువంటి ప్లీజ్, థ్యాంక్ యూ అనే వర్డ్స్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది ఏంటంటే ఇది కర్ట్సీ, అది మేనర్ అన్నమాట. ఆ మేనర్ వైజ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం పంపించుకుంటూ ఉండాలి. అందుకని మేనర్స్ అంటే ఏంటంటే థ్యాంక్ యూ అనేది మోర్ ఎఫెక్టివ్ వర్డ్. కృతజ్ఞత చెప్పడం అన్నమాట థ్యాంక్ యూ అనేది చాలా మంచి వర్డ్. అందుకని ప్లీజ్ కానీ థ్యాంక్ యూ కానీ అని మనం ఉపయోగించాలన్నమాట. సిన్సియర్లీ కంటే ముఖ్యం, సిన్సియర్లీ అనే మాట కంటే ఎక్కువగా మనం ఏంటంటే థ్యాంక్ యూ అనవచ్చు, అయితే ప్లీజ్ అని కూడా మనం అనవచ్చు అన్నమాట. అనేది ఆఫెన్గా సిన్సియర్ కంటే ఇది ఆఫెన్గా వచ్చే మాట. ఇది థ్యాంక్ యూ అనేది ఆఫెన్ మాటికి ఇది ఎక్కువగా ఉపయోగించే మాట థ్యాంక్ యూ అనేది. అందుకని when effective replies to business emails is one of the most important skills you should acquire as a good business owner. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ కమ్యూనికేషన్లో ఈ థ్యాంక్ యూ అనే వర్డ్ చాలా ఎఫెక్టివ్గా ఉన్న వర్డ్. రైటింగ్లో మనం రిప్లైస్ ఇచ్చేటప్పుడు అది చాలా ఎఫెక్టివ్గా ఉన్న వర్డ్. ఆ ఎఫెక్టివ్ వర్డ్ని బిజినెస్ ఈమెయిల్స్లో పంపించేటప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. అది స్కిల్స్తో కూడినటువంటి అది థ్యాంక్ యూ ప్లీజ్ అనే మాటలు యూజ్ చేస్తుండో అది చాలా ఇంపార్టెంట్ అనే మాటలు అనమాట. బిజినెస్ ఈమెయిల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. ఈ బిజినెస్ ఈమెయిల్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. ఏది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్? నువ్వు రైటింగ్ ఎఫెక్టివ్గా ఉండాలంటే, ఈమెయిల్స్ ద్వారా రైటింగ్ పంపించేటప్పుడు ఎఫెక్టివ్గా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి, మేనర్గా ఒక పద్ధతిగా ఆలోచించవాలి. ఏంటంటే థ్యాంక్ యూ ప్లీజ్ అని ఉపయోగించాలి. అది సిన్సియర్లీ అనే పదానికంటే చాలా మోస్ట్ ఫేమస్, చాలా మోస్ట్ బాగా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి వర్డ్ థ్యాంక్ యూ అని. అందుకని యూ షుడ్ ఎక్వైర్ యాజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, సేల్స్ పర్సన్, మార్కెటింగ్ పర్సనల్, మార్కెటింగ్ ఉద్యోగస్తులు కానీ మార్కెట్ చేసే పర్సనల్ కానీ సేల్స్ మ్యాన్ కానీ వీళ్ళందరూ ఎక్కువగా ఉపయోగించే మాట అంటే థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సార్, ప్లీజ్ అనే మాటలు ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా. ప్లీజ్ అని మాటలు అంటే బిజినెస్ ఓనర్స్ కానీ గుడ్ బిజినెస్ ఓనర్స్ ఎవరు ఉంటారు. నేను ఎప్పుడైనా షాప్లో గట్ట వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, ప్లీజ్ రండి సార్ కూర్చోండి అంటారు. అయితే దట్ ఈస్ కర్టసీ. బట్ గుడ్ బిజినెస్ ఓనర్స్ కానీ సేల్స్ పర్సన్స్ కానీ మార్కెటింగ్లో ఉద్యోగం చేసే జాబ్స్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇది మేనర్గా మనం బిహేవ్ చేయాలి. ఏ మాట ఉపయోగించాలి? కేవలం ప్లీజ్ అండ్ గుడ్ అండ్ థ్యాంక్ యూ. దీస్ వర్డ్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ దాన్ సిన్సియర్లీ. ఈ సిన్సియర్లీ కంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఉన్నటువంటి వర్డ్స్. అందుకని ఇది ఎక్కువగా ఫేమస్ అని ఎక్కువగా వాడబడే వర్డ్స్ ప్లీజ్ ఆర్ థ్యాంక్ యూ అనే వర్డ్స్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేసే వర్డ్స్. థ్యాంక్ యూ ఆర్ ప్లీజ్ అనేది ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్. తర్వాత బీ క్లియర్ అండ్ డైరెక్ట్ ఇన్ యువర్ ఈమెయిల్ రిప్లైస్. నువ్వు ఈమెయిల్స్ రిప్లైస్ ఇచ్చేటప్పుడు వెన్ యూ సెండింగ్ రిప్లైస్ ఆర్ సెండింగ్ ఈమెయిల్స్
అండ్ యూ బీ క్లియర్గా ఉండాలి అండ్ డైరెక్ట్గా ఉండాలి. ఏదైనా మాట్లాడేది, ఏదైనా ఈమెయిల్ పంపించేది అది డైరెక్ట్గా ఉండాలి. ఇందులోనూ వెన్ ఎవర్ సెండ్ ఈమెయిల్ రిప్లేస్లో అది చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ రిప్లేస్లో ఏంటంటే క్లియర్గా ఉండాలి. నువ్వు పంపించే ఈమెయిల్ ఏది విధంగా క్లియర్గా ఉండాలి చూడాలి. క్లియర్ అండ్ డైరెక్ట్, చెప్పేది డైరెక్ట్ ఉండాలి అంతే. అది చాలా ఇంపార్టెంట్. దట్ మీన్స్ యూ షుడ్ నో వాట్ యు వాంట్ టు సే. దాని అర్థం ఏంటంటే నీకేం తెలుసో దాన్ని డైరెక్ట్ చేయి. నీకేది అవసరమో దాన్ని డైరెక్ట్గా నువ్వేం చేయాలంటే క్లియర్గా ఉండాలి, అది డైరెక్ట్గా పంపించు. అండ్ దట్ మీన్స్ యూ షుడ్ నో వాట్ యు వాంట్ టు సే. నీకు తెలుసు నువ్వేం పంపించాలనుకుంటున్నావో, ఏమి ఈమెయిల్స్ పంపించాలనుకుంటున్నావో, ఏం చెప్పాలనుకున్నావో నీకు తెలుసు. అటువంటిప్పుడు నీకు తెలిసినప్పుడు ఏంటంటే దట్ మీన్స్ యూ షుడ్ నో వాట్ యు వాంట్ టు సే అండ్ సే ఇట్ విత్ ఏ షార్టెస్ట్ పాసిబుల్ వర్డ్స్. నువ్వు పంపించాలనుకున్నది ఏదో నీకు తెలుసు, నువ్వేది ఈమెయిల్స్ పంపించాలన్న మ్యాటర్ ఏంటో నీకు తెలుసు. ఆ మ్యాటర్ ఎలా ఉండాలంటే చాలా షార్టెస్ట్గా ఉండాలి. పాసిబుల్ వర్డ్స్, సాధ్యమైనంత మంచి వర్డ్స్, పాసిబుల్ వర్డ్స్తో దాన్ని పంపించాలి. నీకు తెలుసు కనుక, అవన్నీ కూడా నీకు తెలుసు కనుక పాసిబుల్ వర్డ్స్తో నువ్వు వాటిని పంపిస్తూ ఉండాలి. అది చెప్తున్నాడు. అందుకని ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుంటే బీ క్లియర్ అండ్ డైరెక్ట్ ఇన్ యువర్ ఈమెయిల్ రిప్లైస్. నువ్వు ఇచ్చే ఈమెయిల్ రిప్లైస్ ఎలా ఉండాలంటే క్లియర్గా ఉండాలి, డైరెక్ట్గా ఉండాలి. అందుకని నువ్వు ఏదైతే పంపిస్తున్నావో నీకు తెలుసు కనుక యు నో వాట్ యు సెండ్ ఈమెయిల్. నువ్వు ఏదైతే పంపించాలనుకున్నావో, నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో నీకు తెలుసు కనుక దాన్ని ఎలా ఉంచాలంటే అది ఎలా పంపించాలి, షార్ట్గా ఉండాలి అండ్ పాసిబుల్ వర్డ్స్తో ఉండాలి. షార్ట్గా ఉండాలి, పాసిబుల్ వర్డ్స్తో ఉండాలి. అది అలా లేకపోతే అది చదవడానికి బాగు. అందుకని ఏంటంటే నీకు ఎక్కువగా షార్ట్ పాయింట్స్ రూపంలో పంపిస్తే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రీవియస్ లెసన్లో కూడా చెప్పి పాయింట్స్ వైజ్గా నువ్వు పంపించుకుంటే రెసిపెంట్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాడు. నువ్వు పంపించేదాన్ని ఏం చేస్తాడంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాడు నువ్వు పంపించేది ఏంటంటే. తర్వాత ఏంటంటే పాయింట్ మేక్ యువర్ రిప్లైస్ 1-to-1. నువ్వు నీ రిప్లైస్ ఇచ్చేటప్పుడు, నువ్వు తయారు చేసేటప్పుడు ఈమెయిల్ నీ రిప్లైస్ చేసి 1-to-1గా అంటే విడివిడిగా 1-to-1గా ఉండాలి. ఒకటి తర్వాత ఒకటే ఉన్నట్టుగా ఉండాలి. అన్ని క్లబ్ చేసేసి, అన్ని మిక్స్ చేసేసి నువ్వేం చేయకూడదు, నువ్వు వాటిని ఇవ్వకూడదు, మిక్స్ చేసి ఇవ్వకూడదు. అందుకని దట్ మీన్స్ ఏంటంటే దాని అర్థం ఏంటి, యూ మేక్ రిప్లైస్ 1-to-1 మీన్స్ యూ షుడ్ టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ ఈమెయిల్ రిప్లైస్. అంటే ఏంటంటే నువ్వు పంపించే రిప్లైస్కి బాధ్యత వహించాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈమెయిల్ రిప్లైస్కి నువ్వు బాధ్యత వహించాలి. ఈమెయిల్ రిప్లైస్కి నువ్వేం చేయాలి, బాధ్యత వహించాలి. రిప్లైస్ నువ్వు బాధ్యత వహిస్తే అండ్ స్పీక్ డైరెక్ట్లీ టు ద రీడర్. నువ్వు ఈమెయిల్స్ పంపించవచ్చు అంటే నువ్వు డైరెక్ట్గా మాట్లాడినట్టు ఉంటుంది. డైరెక్ట్గా మాట్లాడినట్టు ఉంటుంది ఆ విషయం. డైరెక్ట్గా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంటనేది తెలుస్తుంది అనమాట. అందుకని మేక్ యువర్ రిప్లైస్ 1-to-1. అంటే యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. దాని అర్థం ఏంటంటే నువ్వు 1-to-1 ఒక మెయిల్ తర్వాత ఒక మెయిల్ నువ్వు పంపించాలనుకుంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత వహించాలి. ఫర్ యూ ఈమెయిల్ రిప్లైస్ నువ్వేం చేయాలి, బాధ్యత వహించాలి. నువ్వు బాధ్యత వహించి ఏం చేయాలో పంపిస్తావు డైరెక్ట్. అంతేకాకుండా ఇట్ వుడ్ బి అప్రిషియేట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సెండ్ ప్రపోజల్ ఫర్ ద వీకెండ్. ఇప్పుడు అప్రిషియేట్ దాన్ని. అందుకని నువ్వు అలా పంపించినట్లయితే దాన్ని ఏం చేస్తాడంటే అప్రిషియేట్ చేస్తావు, అభినందిస్తావు. నువ్వు ఎలాగా రెస్పాన్సిబిలిటీ ఉపయోగించి అంటే నీ బాధ్యత వహించి నువ్వు శ్రద్ధ వహించి నువ్వు ఈమెయిల్స్ పంపించినట్లయితే అది ఏమవుతుందంటే దాన్ని ఆ ఈమెయిల్స్ రిసిపెంట్ ఏం చేస్తాడంటే అప్రిషియేట్ అవుతాడు. అప్రిషియేట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సెండ్ ద ప్రపోజల్ బిఫోర్ వీకెండ్. అది ఆ వీకెండ్లో మెయిల్స్ చూసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సంతోషిస్తారు.
వాళ్ళు సంతోషిస్తారు. అందుకనే ఏంటంటే మేక్ యువర్ సెల్ఫ్ రిప్లేస్ వన్. ఈ రిప్లేస్ పంపించేటప్పుడు ఈమెయిల్స్ని రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, ఇష్టం వచ్చినట్లు కలిగి ఉండాలి, జాగ్రత్త వహించాలి. దగ్గర కూర్చొని జాగ్రత్తగా చూసుకొని ఆ ఈమెయిల్స్ని మనం పంపించుకుంటాం. ఫ్రమ్ ఎవ్రీ మెయిల్ యూ షుడ్ బి ఏబుల్ టు డివైస్ సమ్ యూజ్ఫుల్ టాపిక్స్. అంటే ఏంటంటే ప్రతి ఈమెయిల్లో కూడా యూ షుడ్ బి ఏబుల్ టు, అంటే ఈమెయిల్ యూ షుడ్ బి ఏబుల్ టు డెడ్యూస్ సమ్ యూజ్ఫుల్ టాపిక్స్. డెడ్యూస్ అంటే కొన్ని యూజ్ఫుల్ టాపిక్స్ని ఏంటంటే కొన్ని అంటే ముఖ్యమైన టాపిక్స్ నుంచి ఇంకా ఎక్కువ టాపిక్స్ కాకుండా ముఖ్యమైన టాపిక్స్ నుంచి కొన్ని పాయింట్స్ని కొన్ని టాపిక్స్ని ఏం చేయాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ఇన్ డిసైడింగ్ ద బెస్ట్ వే ఆఫ్ ఫ్రమ్ ద యువర్ రిప్లై. నువ్వు రిప్లై ఇవ్వాలనుకున్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్ని కోట్ చేసుకోవాలి. నువ్వు రిప్లై ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ముఖ్యమైన పాయింట్స్ని కోట్ చేసుకుని, ఇంపార్టెంట్ పాయింట్స్ని కోట్ చేసుకుని ఏం చేయాలంటే నువ్వు ఈమెయిల్స్ పంపించుకుంటూ ఉండాలి. అంతే తప్పించి ఒక్కసారిగా అన్ని ఈమెయిల్స్ నువ్వు పంపించినట్లయితే అది బెస్ట్ వేగా ఉండదు. నువ్వు రిప్లై ఇవ్వాలనుకున్నప్పుడు అది షార్ట్గా, క్లియర్గా, అది బాధ్యత వహించి ఈ రిప్లైస్ ఇవ్వాల్సి బాధ్యత వహించి రిప్లైస్ ఇవ్వాల్సి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యూ షుడ్ నో వాట్ విల్ మేక్ ఏ రీడర్ ఆఫ్ యువర్ ఈమెయిల్ రెస్పాండ్ ఫేవరబుల్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నువ్వు ఏవైతే ఈమెయిల్ పంపించావో ఆ ఈమెయిల్స్ని చదివే వారు రెసిపెంట్ రీడర్ దాన్ని ఎలా అంటే రెస్పాండ్ అయి ఉండాలి, ఫేవరబుల్గా ఉండాలి. నువ్వు పంపించినటువంటి ఈమెయిల్ చదివిన వ్యక్తి రెసిపెంట్ ఆర్ రీడర్ ఎవరైతే చదువుతారో లేకపోతే ఎవరైతే ఈమెయిల్ని పొందుతారో వాళ్ళు ఎలా ఉండాలంటే ఈమెయిల్ రెస్పాండ్ ఫేవరబుల్గా ఉండాలి. అలా ఎలా ఉండాలి, ఫేవరబుల్గా ఉండాలి. ఫేవరబుల్గా ఉంటే అది చదవడానికి ఈజీగా ఉంటుంది. అంటే అందంగా నువ్వు చక్కగా పంపించినట్లు అనమాట. అంటే నువ్వు బాధ్యత వహించి పంపించినట్లు, నువ్వు కరెక్ట్గా పంపించినట్లు, సాఫ్ట్గా పంపించినట్లు, డీటెయిల్డ్గా పంపించినట్లు, క్లియర్గా పంపించినట్లు అవుతుంది అనమాట. అందుకని అతను రీడర్ అనేవాడు ఎలా ఉంటే ఫేవరబుల్గా ఉండాలి. అంతే తప్పించి ఏం రాసావో నీకే తెలియకపోతే అంటే రీడర్కి ఏం తెలిసింది, రిసిపెంట్కి ఏం తెలిసింది, అతనికే తెలియదు ఏం రాసింది, అతనికి కూడా ఏమి తెలియదు. అందుకని ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఈమెయిల్ పంపించేటప్పుడు రీడర్కి రెస్పాండ్ అయ్యి ఫేవరబుల్గా ఉండాలి. ఏంటంటే వాట్ ఈజ్ యువర్ ఇంటెంట్ టు ఇమ్మర్ హెయిర్. నువ్వు పంపించిన వ్యక్తి లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు. అసలు దేని ఉద్దేశించి పంపావో తెలుసుకో. అసలు ఏ ఉద్దేశంతో పంపించు. వాట్ ఈజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు హిమ్ ఆర్ హెర్. అసలు దాన్ని పంపించింది ఏ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు, దేని కలిగి ఉన్నారు, ఏ ఇంట్రెస్ట్తో ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారు లేదా అసలు అనేది తెలుసుకోవాలి. అంటే వాట్ ఈజ్ హీజ్ ఆర్ హియర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఇష్యూస్ అండ్ హ్యాడ్. అంటే నువ్వు పంపించేది, నువ్వు రీడర్ స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు. అయినప్పుడు నువ్వు పంపించే ఈమెయిల్ మీద వాళ్ళు దృష్టి పెట్టి చదివేటట్లుగా ఫేవరబుల్గా ఉండేటట్లుగా ఉండాలి, వాళ్ళు చదివేటట్లుగా ఉండాలి. అది ఎటువంటిది అయినప్పుడు అది నువ్వు పంపించేది ఈమెయిల్ అయినప్పుడు దాని మీద వాళ్ళ దృష్టి పెట్టేటట్లుగా ఉండాలి. ఆ విధంగా ఈమెయిల్ ఉండాలి. అంతేగాని వాళ్ళు వచ్చిందిలే పలానోళ్ళు పంపించారు ఈమెయిల్, అది చదవవసరం లేదు, అర్థం కాదు అన్నట్లుగా ఉండకూడదు. వాళ్ళు ఫేవరబుల్గా ఉండాలి. అంతే కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ స్పీడ్. నువ్వు పంపించే ఈమెయిల్ ఎలా ఉండాలంటే కీప్ ఇట్ షార్ట్గా ఉండాలి, తక్కువగా ఉండాలి, తర్వాత సింపుల్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. అంటే వాళ్ళు చూసేటప్పుడు చదివేటప్పుడు మధురంగా ఉన్నట్టు ఉండాలి. బాగుందే ఈమెయిల్ పంపించిన వ్యక్తి మంచిగా పంపించాడే అన్న ఫీలింగ్ వాళ్ళు కావాలి. అందుకని ఏంటంటే బీ కేర్ఫుల్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద ఎవరి ఈమెయిల్ రిప్లైస్. అందుకని ఏంటంటే నువ్వు పంపించే ఈమెయిల్ షార్ట్గా ఉండి సింపుల్గా ఉండి చూడడానికి అందంగా మధురంగా ఉందంటే అది ఎలా ఉండాలంటే దాని మీద ఆ ఈమెయిల్ మీద కేర్ఫుల్గా ఉంచాలి, బీ కేర్ఫుల్గా ఉండాలి. బీ కేర్ఫుల్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ఎవరి ఈమెయిల్ రిప్లైస్. నువ్వు పంపించే ఈమెయిల్ రిప్లైస్ లెంగ్త్తో కూడుకుని ఉండదు,
అంతేగాని ఒక్కసారి ఏదో పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాసేసి పాసేజ్ల కింద ఎస్ఐస్ కింద రాసేసి పంపించకూడదు. అలా పంపిస్తే తప్పు. అది అది ఈమెయిలే కాదు, చదివేవాడు కూడా అసలు అది పద్ధతిగా చదవలేదు, వాళ్ళకి అర్థం కాదు, అది మనకి మేనర్ కూడా కాదు. అందుకని ఏంటంటే బీ కేర్ఫుల్ ది లెంగ్త్ ఆఫ్ ది యువర్ ఈమెయిల్ రిప్లైస్. దే డిటర్మైన్ ఇఫ్ దే విల్ బి ఏ రీడ్ ఆర్ నాట్. అది నువ్వు పంపించే ఈమెయిల్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు చదవాలా వద్దనేది. రీడరు నువ్వు పంపించే ఈమెయిల్ వాళ్ళు చదవాలా అవసరం లేదా, నెసరీయా కాదా అనేది వాళ్ళ 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 మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికి కూడా నువ్వేంటంటే ఇఫ్ దే విల్ యూ బి రీడ్ ఆర్ నాట్, అది చదవచ్చు చదవకపోవచ్చు, కానీ వాళ్ళు చదవాలంటే ఏం చేయాలంటే కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు రాసేది క్లియర్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఉంటే వాళ్ళు ఈజీగా వాళ్ళు చదవడానికి వీలుగా ఉంటుంది. ఇఫ్ దే ఆర్ బి రీడ్ ఆర్ నాట్, దిస్ ఈజ్ అన్ ఓల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ రైటింగ్. అది చదవకపోవటం అనేది అది పాత పద్ధతి. అది ఏది కీప్ ఇట్ క్లీన్ అండ్ సింపుల్గా ఉన్నది పాత పద్ధతి. దిస్ ఈజ్ ఓల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ రైటింగ్ దట్ స్టిల్ హోల్డ్ ట్రూ ఇన్ రైటింగ్ ఈమెయిల్ రిప్లైస్. కానీ పాత పద్ధతి అయినా కొత్త పద్ధతి అయినా ఏముండాలంటే రాసే దాంట్లో ట్రూ ఉండాలి, వాస్తవికత ఉండాలి. రాసే దాంట్లో ఏముండాలి, వాస్తవికత ఉండాలి. ఆ వాస్తవికత ఉంటే, అది క్లియర్గా ఉంటే, అది ఫేవరబుల్గా ఉంటే అది చదవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఈమెయిల్ పంపించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఈమెయిల్ పంపించేటప్పుడు జాగ్రత్త వహించాలి. అది నువ్వు పంపించిన ఈమెయిల్ బట్టి రీడర్ చదవాలా వద్దా అనే దాని మీద డిసైడ్ ఉంటుంది. చదవాలా వద్దా అనే అనే పాయింట్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు పంపించేదాన్ని. అందుకని చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఈమెయిల్ పంపించేటప్పుడు చాలా క్లియర్గా పంపించాలి, క్లియర్గా పంపించాలి. అందుకని అంటే ఏముండాలంటే క్లియర్గా పంపించాలంటే ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఐటమ్స్ ఉండాలి, అంటే రిప్లై టు సెంటర్స్ అన్ని పంపించుకుంటూ ఉండాలి. అంటే బ్యాకప్ ఈమెయిల్స్ కొని అండ్ బ్రేకప్ ఈమెయిల్స్ని కొన్ని మనం బ్రేకప్ చేసుకుంటూ ఉండాలి, అంటే తగ్గించుకుంటూ ఉండాలి ఈమెయిల్స్ని. తర్వాత దాంతోపాటు మేనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేనర్స్ అనేది చాలా ముఖ్యమైన అన్నిటికంటే ఈమెయిల్ పంపించే కంటే మేనర్స్ చాలా ముఖ్యము. ఆ మేనర్స్ అనేది ముఖ్యమని చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తుంటే బీ క్లియర్ అండ్ డైరెక్ట్ యువర్ ఈమెయిల్. ఎలా ఉండాలి, క్లియర్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, డైరెక్ట్ ఇన్ యువర్ ఈమెయిల్, డైరెక్ట్గా ఉండాలి. ఈమెయిల్ చాలా డైరెక్ట్గా ఉండాలి. అంతేకాదు మేక్ యువర్ రిప్లైస్ 1 to 1 నీ రిప్లైస్ 1 to 1 ఒకదాని తర్వాత ఒకటి నువ్వు జాగ్రత్తగా ఈమెయిల్స్ పంపాలి. ఈమెయిల్స్ పంపితే అప్పుడు ఏంటంటే క్లియర్గా ఉంటుంది. ఆ చదివే వాళ్ళకి కూడా అది ఎలా ఉంటుంది అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ వహించవన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు. తర్వాత ఎప్రిషియేట్ చేస్తారు. అంతేకాకుండా కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ స్పీడ్. నువ్వు పంపించేది షార్ట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, చాలా మధురంగా ఉండేటట్లు ఉండాలి. అందుకని ఈమెయిల్స్ పంపించేటప్పుడు ఎలా ఉంటే చాలా కేర్ఫుల్గా వహించాలి. నువ్వు ఇచ్చిన రిప్లైస్ని నువ్వు పంపించే రిప్లైస్, ఈమెయిల్ రిప్లైస్ వాళ్ళు చదివే విధంగా ఉండాలి. అది చదువుతారా లేదా అనేది వాళ్ళ నిర్ణయం మీద ఉంటుంది, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. చదువుతారా చదవరా ఏం చేస్తారనేది, కానీ ఏం చేస్తారనేది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఏంటంటే నువ్వు చదవాలి, నువ్వు పంపించే ఈమెయిల్స్ పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఉన్న చదవాలి అనుకుంటే ఏం చేయాలి, నువ్వు డెఫినెట్గా అది క్లియర్గా ఉండాలి, కేర్ఫుల్ వహించాలి. అది రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది ఈమెయిల్స్ ద్వారా. ఇవన్నీ కూడా నీకు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రైటింగ్ ఈమెయిల్స్లో కూడా చూసుకున్నట్లయితే ఇది బిజినెస్ ఓనర్స్ కానీ సేల్స్ మెన్స్ కానీ ఇవన్నీ కూడా థ్యాంక్ యూ అనేది కూడా ముఖ్యమైన పాయింట్. థ్యాంక్ యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా మీకు చెప్పడం జరిగింది. అందుకని ఏంటంటే ఈ యొక్క సెండింగ్ రిప్లైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పంపించే విధానంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. పంపించిన విధానంలో జాగ్రత్త తీసుకుంటే ఆటోమేటిక్గా రిసీవర్ ఎప్రిషియేట్ అవుతాడు.
రిసీవర్ ఫేవరబుల్గా ఉంటాడు నీకు, రిసీవర్ అలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అది చదువుతూ అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైతే షార్ట్గా క్లియర్గా రెస్పాన్సిబిలిటీ వదిలించి పంపిస్తావో డెఫినెట్గా వాళ్ళు చదువుతారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు రీడర్ డెఫినెట్గా చదువుతాడు. అంతేగాని నువ్వు బాగా ఎక్కువ మ్యాటర్ పంపించేసి ప్యాసేజ్ రూపంలో ఎస్ఎల్ రూపంలో నువ్వు మ్యాటర్ పంపించేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రీడర్ రిసిపియంట్ ఎట్టి పరిస్థితుల్లో చదవడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకని ఏంటంటే సెండింగ్ రిప్లైస్ పంపించే ఈమెయిల్స్లో సెండింగ్ రిప్లైస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి సెండింగ్ రిప్లైస్ అంటే మనకున్న బిజినెస్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి టాపిక్ ఇది అనమాట, సెండింగ్ రిప్లైస్. తర్వాత రేపు చెప్పబోయే టాపిక్ ఏంటనే దాని గురించి మళ్ళీ రేపు చర్చించుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.